మనకి ఇక రేషియో అండ్ ప్రపోర్షన్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మిక్చర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ మిక్చర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ముందు ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బౌల్ ఉంది అనుకుందాం. బౌల్ ఇందులో మిక్చర్ ఉంది, బౌల్లో మిక్చర్ ఉంది, ఈ బౌల్లో మిక్చర్ ఉంది. సో ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 లీటర్స్ మిల్క్ అండ్ వాటర్ మిక్చర్. ఏం మిక్చర్ ఉందంటే మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఇక్కడ మనకి మిల్క్ ఒక 12 లీటర్స్ ఉంది, వాటర్ వచ్చేసి 8 లీటర్స్ ఉంది అనుకుందాం. మిల్క్ వచ్చేసి 20 లీటర్, మొత్తం మిక్చర్ వచ్చేసి 20 లీటర్స్ ఉంది. ఈ 20 లీటర్స్లో మిల్క్ వచ్చేసి 12 లీటర్లు, వాటర్ వచ్చేసి 8 లీటర్స్ ఉంది. మిల్క్ 12 లీటర్స్, వాటర్ వచ్చేసి 8 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి కొంత వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లోకి ఏం చేద్దామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 2 లీటర్స్ మిల్క్ వాటర్ అంటున్నాం కదా, వాటర్ యాడ్ చేస్తే అప్పుడు టోటల్ మిక్చర్ ఎంత అవుతుందంటే 22 లీటర్స్ అవుతుంది. టోటల్ మిక్చరు 22 లీటర్స్ అవుతుంది. మరి ఈ 22 లీటర్స్లో మిల్క్ ఎంత ఉంటుంది, వాటర్ ఎంత ఉంటుందంటే మిల్క్ 12 లీటర్సే ఉంటుంది. మిల్క్ అనేది చేంజ్ కాదు. వాటర్ మాత్రం ఇంతకుముందు 8 లీటర్స్ ఉంది వాటరు, ఇప్పుడు 2 లీటర్స్ యాడ్ అయింది. సో 8 + 2 ఎంత అంటే 10 లీటర్స్. అయితే ఇక్కడ మనకి క్వాలిటీ గురించి అవసరం లేదు. మనం స్టడీ చేసి దేని గురించి కాన్సెప్ట్ దేని గురించి చెప్పుకుంటున్నాం అంటే క్వాంటిటీ గురించి మాత్రమే మనకు కావాలి. అంటే మిల్క్ యొక్క పరిమాణం అనేది అయితే మారదు. అంటే ఏదైతే కలుపుతున్నామో దాని యొక్క పరిమాణం మాత్రమే మారుతుంది. ఇది ఒకటి. ఒకవేళ ఇది కేస్ 1 మొదటి సందర్భం ఇది. ఈసారి కేస్ 2లో ఏం చేస్తానంటే కేస్ 2లో మిల్క్ యాడ్ చేద్దాం. మిల్క్ యాడ్ చేస్తున్నా. మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లీటర్స్ యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం కేస్ 2లో ఫస్ట్ సారి ఏం చేసినాం, వాటర్ యాడ్ చేసినాం. 2 లీటర్స్ వాటర్. ఫస్ట్ మిక్చర్ వచ్చేసి మనకి 20 లీటర్స్ ఉంది. 20 లీటర్స్కి 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసినాం, 22 లీటర్స్ అయింది. ఈ 22 లీటర్స్లో మిల్క్ ఎంత ఉందంటే 12 లీటర్స్ ఉంది. వాటర్ ఎంత ఉందంటే 10 లీటర్స్. మిల్క్ చేంజ్ అయిందా అంటే మిల్క్ అనేది ఇక్కడ నో చేంజ్, కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి మనకి ఏం చెబుతుందంటే మిల్క్ యాడ్ చేసినట్ట 3 లీటర్స్ యాడ్ చేసిన. సో 20 లీటర్స్కి 3 లీటర్స్ యాడ్ చేస్తే మనకి 23 లీటర్స్ అవుతుంది. 23 లీటర్స్. సో దీంట్లో మిల్క్ ఎంత ఉంటుంది, వాటర్ ఎంత ఉంటుందంటే మిల్క్ 12 లీటర్స్ మిల్క్కి 3 లీటర్స్ యాడ్ చేసినాం, 15 లీటర్స్ ఉంటుంది. వాటర్ ఎంత ఉంటుందంటే 8 లీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి చేంజ్ అయింది ఏంటంటే ఓన్లీ మిల్క్ మాత్రమే చేంజ్ అయింది. వాటర్ చేంజ్ అయిందా అంటే నో చేంజ్. వాటర్లో ఎలాంటి మార్పు రాలేదు. వాటర్ యొక్క క్వాంటిటీలో ఎలాంటి మార్పు రాలేదు. అంటే ఈ కేస్ 1 కేస్ 2ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక మిక్చర్కి మిక్చర్లో ఉన్నటువంటి ఏదైతే కలుపుతున్నామో అది మాత్రమే మారుతుంది, కానీ రిమైనింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మిక్చర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మీకు.
ఇప్పుడు ఏదైతే కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఇది జాగ్రత్తగా మీరు 1కి 2 సార్లు వీడియోని జాగ్రత్తగా చూసి మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే ఏ ప్రాబ్లం వచ్చిన మిక్చర్లో ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఏం చదువుతున్నాం, మిక్చర్లో 2 లేదా 2 రకాలు ఇవ్వచ్చు, 3 రకాలు కూడా ఇవ్వచ్చు. మనకి ఏదైతే కలుపుతుందో అది మాత్రమే మారుతుంది, మిగిలినవి మాత్రం ఎలా ఉంటాయి అంటే ఎలాంటి మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్ 2 మిక్చర్లోనే ఇంకోటి కాన్సెప్ట్ 2 మిక్చరు. ఒక మిక్చర్ ఉంది, దీంట్లో ఏ మిక్చర్ ఉందంటే మిల్క్ అండ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని లీటర్స్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 లీటర్స్ తీసుకుందాం. 20 లీటర్సు. సో మిల్క్ అండ్ వాటరు ఇది 15 లీటర్స్ అనుకుందాం. ఇది 5 లేకపోతే ఇది 12 లీటర్సు, ఇది 8 లీటర్స్ అనుకుందాం. 12 లీటర్స్ 8 లీటర్స్ ఉంది. ఇప్పుడేం చేద్దామంటే ఈ మిక్చర్లో నుంచి ఒక 2 లీటర్ల మిక్చర్ తొలగిందా అని రిమూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే రిమూవల్ కాన్సెప్టు. దీంట్లో నుంచి ఒక 2 లీటర్స్ మిక్చరు రిమూవ్ చేస్తున్నా. 2 లీటర్స్ మిక్చరు రిమూవ్ చేస్తున్నాం. ఎన్ని లీటర్ మిక్చరు? 2 లీటర్స్ మిక్చర్ రిమూవ్ చేస్తున్నా. మరి వాటర్ ఎంత రిమూవ్ అవుతుంది, మిల్క్ ఎంత రిమూవ్ అవుతుంది? 2 లీటర్స్ మిక్చర్లో వాటర్ ఎంత రిమూవ్ అవుతుంది, మరి మిల్క్ ఎంత రిమూవ్ అవుతుందంటే బై మిస్టేక్లో వాటర్ 1 లీటరు మిల్క్ 1 లీటర్ అనుకున్నాం. అది కాదు ఇక్కడ. మరి మిక్చర్లో మనం ఇండివిజువల్గా మనం రిమూవ్ చేయడానికి వీలు కాదు. మిక్చర్ నుంచి సపరేట్ మిల్క్ని సపరేట్ వాటర్ని రిమూవ్ చేయడానికి వీలు లేదు, పాసిబుల్ కాదు. ఎందుకంటే మొత్తం కలిసి ఉంటాయి, పాలు నీళ్ళు కలిసి ఉంటాయి కాబట్టి మిక్చర్ రిమూవ్ చేస్తున్నాం. మరి ఈ మిక్చర్ రిమూవ్ చేసినప్పుడు ఏ విధంగా రిమూవ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ రేషియో చేద్దాం. ఫస్ట్ రేషియో చేసినట్టయితే మనకి 4 3s are 4 2s are మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. సో అది ఏ విధంగా డివైడ్ అవుతుందంటే వాటి యొక్క రేషియో ప్రకారమే రిమూవ్ అవుతుంది. 5 పార్ట్స్కి ఎంత? 2 లీటర్సు అంటే 2000 మిల్లీ లీటర్స్ అని అర్థం. 2000 మిల్లీ లీటర్సు. అప్పుడు ఒక పార్ట్ ఎంత అంటే 400 మిల్లీ లీటర్సు. ఒక పార్ట్ ఎంత? 400 మిల్లీ లీటర్సు. సో 400 మిల్లీ లీటర్స్ అంటే చూడండి, మిల్క్ 3 × 4 1200. సో 2 × 4 800. సో ఇది మిల్క్ 1200 ml. నెక్స్ట్ వాటర్ ఎంత అంటే 800 mlలో రిమూవ్ అవుతుంది. సో మరి 2 లీటర్స్ రిమూవ్ చేసినాం మనం. ఇప్పుడు ఎంత రిమూవ్ చేసినాం? 2 లీటర్స్ రిమూవ్ చేసినా కూడా మళ్ళీ ఇటువంటి ఫస్ట్ రేషియో ఏమొచ్చింది మనకి? 3:2 రేషియో వచ్చింది. మొత్తం 20 లీటర్స్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా వచ్చిందంటే మనకి 3:2 వచ్చింది. 3:2 రేషియో వచ్చింది. దీంట్లో నుంచి 2 లీటర్స్ రిమూవ్ చేసినాం. 2 లీటర్స్ రిమూవ్ చేసినా కూడా రేషియో మళ్ళీ ఇదే వస్తుంది. రిమూవ్ చేసినాక కొంత మిక్చర్ని రిమూవ్ చేసినాక మళ్ళీ వచ్చే రేషియో ఏంటంటే 3:2నే వస్తుంది. ఎంత మిక్చర్ని రిమూవ్ చేసినా కూడా మళ్ళీ వచ్చేటటువంటి రేషియో అదేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1200, ఏడెంత 800 రిమూవ్ అయిందని చెప్పినాం. మొత్తం ఇదెంత? 12 లీటర్లు. సో 12 లీటర్లో 1200 పోయింది అంటే 10 లీటర్స్ 800 ml ఉంటుంది. సో 10 లీటర్స్ ఓకేనా, 1800 ఉంటుంది ఇక్కడ. 10 లీటర్ అంటే 1000. సో 800 1800 ఉంటుంది. సారీ 10 లీటర్స్ కదా, 10,800 ఉంటుంది. 10,800 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 800 రిమూవ్ అయింది. 8,000లో 800 రిమూవ్ అయింది. 8,000లో 800 రిమూవ్ అయిందంటే 7,200. 7,200. ఇక 2 జీరోలు క్యాన్సిల్ అవుతాయి. 12 9s are 12 8s are
12 6 ఆర్ 72 కదా. నెక్స్ట్ 3 3 ఆర్ 3 2 ఆర్. సో ఏమొస్తుంది మనకి 3:2 రేషియో వస్తుంది. ఫైనల్గా ఏ రేషియో వస్తుంది మనకి 3:2 రేషియోనో వస్తుంది. అంటే మిక్చర్లో నుంచి కొంత మిక్చర్ని రిమూవ్ చేసినా కానీ ఏమొస్తుందంటే మన అదే రేషియో ఉంటుంది. ఈ రెండు కాన్సెప్ట్లు వస్తే మనకి మిక్చర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్, చూడండి ఇక 36 liters mixture contains milk and water are in the ratio 3:1. 15 liters of milk is added to mixture. The new ratio of milk and water. 36 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 3:1. ఆ మిశ్రమానికి 15 లీటర్ల పాలను కలిపిన ఏర్పడే మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి. ఇక్కడ చూడండి, మొత్తం మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయని చెబుతుందంటే 3:1 నిష్పత్తిలో ఉన్నాయి అంటుండు. అంటే మిల్క్ 3 భాగాలంటే వాటర్ ఒక భాగం ఉంది అంటుండు. సో 3 + 1 ఎంత, మొత్తం 4 పార్ట్స్ అంట. చూడండి, ఈ 4 పార్ట్స్ వాల్యూ ఏమంటుండంటే మనకి మొత్తం 36 లీటర్స్ అంటుండు. 36. ఇప్పుడు ఒక పార్ట్ వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ ఏమవుతుంది 9. సో ఇప్పుడు 3 పార్ట్స్ వాల్యూ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 27 లీటర్స్. సో మనకి మిల్క్ ఎంత వచ్చిందంటే 27. ఎందుకంటే మనకి వాటరు మిల్క్ వచ్చేసి 27, వాటర్ వచ్చేసి 9 లీటర్స్. మిల్క్ వచ్చేసి 27 లీటర్స్, వాటర్ వచ్చేసి 9 లీటర్స్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్న వల్ల 15 లీటర్స్ మిల్క్ యాడ్ చేస్తుండు. సో +15 మిల్క్ యాడ్ చేస్తుండు. యాడ్ చేస్తే 27 + 15 అంటే 42:9. ఇంకా 3 3 ఆర్ 3 14 ఆర్. సో ఏ రేషియో అంటే 14:3. సో ఆన్సరు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 25 liters, the ratio of acid to water is 4:1. Another 3 liters of water is added to the mixture. The ratio of acid to water in the new mixture is. ఇక్కడ ఏమంటుందంటే 25 లీటర్ల మిశ్రమంలో యాసిడ్ మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 4:1. ఆ మిశ్రమానికి 3 లీటర్ల నీటిని కలిపిన ఏర్పడే మిశ్రమంలో వాటి మధ్య నిష్పత్తి ఎంత అంటుండు. యాసిడ్ వాటరు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటుండో 4:1 అంటుండు. సో 4 + 1 ఎంత మొత్తము 5 భాగాలు. 4 + 1 ఎంత మొత్తం 5 భాగాలు. సో ఈ 5 భాగాల విలువ ఏమంటుందంటే 25 లీటర్లు అంటుండు. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటుండంటే మనకి 25 లీటర్లు. అంటే 5 × 5 5 × 5. సిమిలర్లీ ఇంటూ 5 అంటే సో 1 × 5 అంటే 5 లీటర్స్, ఇంటూ 5 అంటే 20 లీటర్స్ ఇవి. సో యాసిడ్ 20 లీటరు, వాటర్ వచ్చేసి 5 లీటర్స్ ఉంది. యాసిడ్ 20 లీటర్స్, వాటర్ వచ్చేసి మనకి 5 లీటర్లు ఉంది. సో మనకి ఫస్ట్ మిక్చర్లో ఏముందంటే యాసిడ్ 20 లీటర్స్ ఉంది. ఓకే, వాటర్ వచ్చేసి 5 లీటర్స్ ఉంది. వాటర్ వచ్చేసి 5 లీటర్స్. ఇప్పుడు ఏం చేస్తుండు, మళ్ళీ 3 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తుండు. 3 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తుండు +3 అంటే 20:8. 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 5 ఆర్ 4 2 ఆర్. సో ఆన్సర్ ఎంత అంటే 5:2. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ 30 liters మిక్చర్ ఆఫ్ యాసిడ్, ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్. If 30 liters of mixture, the ratio of acid and water is 2:3. What amount of water should be added to the ratio, the mixture, so that the ratio acid to water becomes 2:5? 30 లీటర్ల మిశ్రమంలో యాసిడ్ మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 2:3. ఆ మిశ్రమానికి ఎంత నీరు కలిపినా వాటి మధ్య నిష్పత్తి 2:5 అగును. ఇప్పుడు చూడండి, యాసిడ్ మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి ఇచ్చిండు. యాసిడ్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంటే స్టార్టింగ్లో 2:5 రేషియోలో ఉన్నాయి. 2:3 రేషియోలో ఉన్నాయి. 2:3 రేషియోలో ఉన్నాయి.
నెక్స్ట్ ఆ మిశ్రమానికి ఎంత నీరు కలిపినా అంటుండు, కొంత నీరు కలిపిండు, వాటర్ యాడ్ చేసిండు, వాటర్ దీనికి కొంత వాటర్ యాడ్ చేసిండు, సంథింగ్ ఎక్స్ అనుకుందాం, అది ఏందో తెలియదు. ఈ వాటర్ యాడ్ చేసినాక రేషియో ఏ విధంగా మారిందంటే 2:5గా మారింది, 2:5గా మారింది. రైట్, ఇది 2:3, ఇది 2:5. అయితే ఇక్కడ యాడ్ చేసినటువంటి వాటర్ ఎక్స్ లీటర్స్ ఉంది కదా, ఇది ఎంత అంటుండు, ఎంత యాడ్ చేశారు అంటుండు. రైట్, మరి వాటర్ యాడ్ చేస్తుండు, వాటర్ యాడ్ చేస్తుంటే యాసిడ్ ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. మొదటి యాసిడ్ ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలి. యాసిడ్ ఫస్ట్ 2 పార్ట్సే ఉంది, ఇక్కడ కూడా 2 పార్ట్సే ఉంది. అంటే యాసిడ్ ఈక్వల్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈక్వల్ లేకపోతే మాత్రం బ్యాలెన్సింగ్ చేయాలి, ఈక్వల్ లేకపోతే మాత్రం బ్యాలెన్సింగ్ చేయాలి. అయితే ఫస్ట్ మిక్చర్ ఎంత ఉంది, మనకి 30 లీటర్స్ ఉంది. ఇంకా 2 + 3 ఎంత, 5 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. ఎంత అన్నాడు, 30 లీటర్స్ అంటుండు. రైట్, మరి వాటర్ ఎన్ని పార్ట్స్ పెరిగింది మనకి, ఇక 3 నుంచి 5 అయింది, అంటే 2 పార్ట్స్ పెరిగింది. సో 2 పార్ట్స్, సో 5 × 6, 5 × 6 = 30, 2 × 6, 2 × 6 = 12 లీటర్స్. సో ఆన్సర్ ఎంత అంటే 12 లీటర్స్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఈ వాల్యూ గటక సేమ్ లేకపోతే బ్యాలెన్సింగ్ చేయాలి. ఇక్కడున్న నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఇక్కడున్న నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏదైతే కలుపుతుండో రిమైనింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కలిపినటువంటిదే మారుతుంది. రిమైనింగ్ పారామీటర్ ఏదైతే ఉంటుందో దానిలో ఎలాంటి మార్పు ఉండదు. A mixture contains alcohol and water in the ratio 4:3. If 7 liters of water is added to the mixture, the ratio of alcohol and water becomes 3:4. Find the quantity of alcohol in the mixture. ఒక మిశ్రమంలో ఆల్కహాల్ మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి 4:3. ఆ మిశ్రమానికి మరో 7 లీటర్ల నీటిని అదనంగా చేర్చిన వాటి మధ్య నిష్పత్తి 3:4 అగును. అయినా ఆ మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత? ఇక్కడ చూడండి, ఆల్కహాల్ ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు, అవి ఏ రేషియోలో ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రేషియో వచ్చేసి 4:3, 4:3. సెకండ్ రేషియో వచ్చేసి మనకి 3:4, 3:4. అయితే ఇక్కడ మనకి ఏమి యాడ్ చేస్తుండు, వాటర్ యాడ్ చేస్తుండు, వాటర్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేస్తుండు. అంటే ఆల్కహాల్ ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. ఆల్కహాల్ ఎలా ఉండాలి, ఒకే వాల్యూ ఉండాలి ఆల్కహాల్. కానీ ఇక్కడ చూడండి, ఆల్కహాల్ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. సో దీన్ని ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్తోని, సో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి నెంబర్తో మల్టిప్లై చేస్తున్నా, బ్యాలెన్సింగ్ రేషియో. సో 3 4s are చూడండి, 3 4s are 12, 3 3s are 9. నెక్స్ట్ 4 3s are 12, 4 4s are 16. సో ఇది ఆల్కహాలు, ఇది వాటరు. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరిగింది చూడండి, సో 7 పార్ట్స్ పెరిగింది. ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్. రైట్, ఈ 7 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చిండో చూసుకోవాలి. ఇంకో 7 పార్ట్స్ వాల్యూ 7 లీటర్స్. 7 పార్ట్స్ వాల్యూ 7 లీటరు. మనం అడిగింది ఏంటిది, ఆ మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణము, ఆల్కహాల్, ఇంకో ఆల్కహాల్ అంటే ఇది. ఒక్కోసారి మీకు ఇక్కడ 7 కాకుండా 7 మల్టిపుల్ ఉందనుకోండి, 7 1s are 7, 7 2s are 7 అట్లా. సో 12, ఆల్కహాల్ ఎంతంటే 12, కాబట్టి 12 లీటర్స్, 12 లీటర్స్. సో ఆన్సర్ ఏంటంటే 12 లీటర్స్, 12 లీటర్స్. ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 21 లీటర్స్ అన్నది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక 7 పార్ట్స్ వాల్యూ, 7 పార్ట్స్ వాల్యూ 21 లీటర్స్. ఇక 12 కదా, 12 పార్ట్స్ వాల్యూ, 12 పార్ట్స్ వాల్యూ. 7 3s are 21, సో 12 3s are 36 లీటర్స్. ఇలా చేయాలి. ఆ డైరెక్ట్ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఒక్కోసారి ఇలా వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఇవ్వచ్చు, మల్టిపుల్స్. నెక్స్ట్, ఏ విజిల్ కంటైన్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ 2 liquids A and B.
in the proportion 7:5. If 9 liters of mixture replaced by 9 liters of liquid B, the ratio of two liquids becomes 7:9. How much of liquid A was there in the bucket? ఒక మిశ్రమంలో A, B ద్రవాల మధ్య నిష్పత్తి 7:5. ఆ మిశ్రమం నుండి 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి 9 లీటర్ల B ద్రవానికి చేర్చారు. 9 లీటర్లు B ద్రవానికి చేర్చారు. అప్పుడు నిష్పత్తి 7:9 అయినా ఆ మిశ్రమంలో ఉన్న ఏ ద్రవ పరిమాణం ఎంత? ఇక్కడ అంటే ఒక మిశ్రమంలో అంటే AB 2 ద్రవాలు ఉన్నాయంట. సో ఒక మిశ్రమంలో ఏ ద్రవం B ద్రవం ఉన్నాయి. దానిలో నుంచి 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి 9 లీటర్ల B ద్రవాన్ని కలిపిండంట. 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి 9 లీటర్ల B ద్రవాన్ని కలిపితే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి మిక్చర్లో ఎంత పరిమాణం ఉంది, ఏ ద్రవ పరిమాణం ఎంత అంటుండు. చూడండి మొదట రేషియో ఏముందంటే ఫస్ట్ మెథడ్ చూడండి 7:5 ఉంది రేషియో. 7:5 ఉంది. దీంట్లో నుంచి మిక్చర్ తొలగిస్తుండు. ఏం తొలగిస్తుండు? మిక్చరు. ఎన్ని లీటర్సు? 9 లీటర్స్ తొలగిస్తుండు. 9 లీటర్స్. సో మిక్చర్ తొలగిస్తుండు కాబట్టి మళ్ళీ రేషియో అదే వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పిన సెకండ్ కాన్సెప్ట్లో మళ్ళీ అదే రేషియో ఉంటుంది 7:5. ఇప్పుడు ఏం చేస్తుండు? దీనికి మళ్ళా ఇది యాడ్ చేస్తుండు. ఏమి యాడ్ చేస్తుండు? ఇది B ద్రవాన్ని యాడ్ చేస్తుంది. ఎంత తొలగిస్తుండో మిక్చరు అంత B 9 లీటర్లు యాడ్ చేస్తుంది. 9 లీటర్స్ యాడ్ చేస్తుండు. యాడ్ చేస్తే మళ్ళీ ఏ రేషియో ఎలా మారుతుంది? 7:9గా మారుతుంది. ఎలా మారుతుంది? 7:9. అయితే ఇక ఎంత ఉంది, ఏ ద్రవ పరిమాణం ఎంత ఉంది అంటున్నాడు ప్రాబ్లంలో. జాగ్రత్త చూడండి మనం. సో ఇక్కడ ఈ రెండింటి సేమ్ ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. రైట్. చూడండిగా ఇక్కడ ఎన్ని భాగాలు డిఫరెంట్ వచ్చింది? 4 పార్ట్స్ వచ్చింది. ఎన్ని భాగాలు డిఫరెంట్ వచ్చింది? 4 పార్ట్స్. ఇంకా ఈ 4 పార్ట్స్ వాల్యూ 9 లీటర్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9 లీటర్స్. రైట్. మరి మిక్చరు ఈ మొత్తం కదా మిక్చర్ అంటే 7 + 5 12 పార్ట్స్ వాల్యూ. 12 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 12 × 9/4. 4 1s are 4 3s are 27 లీటర్స్. 27 లీటర్స్. ఎప్పుడు ఇది 27 లీటర్సు? 9 లీటర్స్ రిమూవ్ చేసినాక, మిక్చర్ 9 లీటర్స్ రిమూవ్ చేసినాక ఇప్పుడు టోటల్ ఏమవుతుందంటే మనకి టోటలు 27 + 9 36 లీటర్స్ అవుతుంది మిక్చరు. టోటల్ మిక్చర్ ఎంత ఇప్పుడు? 36 లీటర్స్ టోటల్ మిక్చరు. మరి ఈ 36 లీటర్స్ని మళ్ళా ఏబీలకి డివైడ్ చేస్తే మన అడిగింది ఏంటిది? ఏ ద్రవ పరిమాణం అడిగిండు. మన అడిగినటువంటిది ఏ ద్రవ పరిమాణము. సో ఏ రేషియోలో డివైడ్ చేయాలి? 7:8 7:5 రేషియోలో డివైడ్ చేయాలి. 7:5 రేషియోలో. మరి చూడండి 7 + 5 అంటే 12. సో 12 పార్ట్స్ వాల్యూ 36. 12 పార్ట్స్ వాల్యూ 36. మరి మన అడిగింది ఏ ద్రవ పరిమాణం కాబట్టి 7 పార్ట్స్ వాల్యూ. సో 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 12 3s are 36. 7 3s are ఎంత అంటే 21. సో ఏ ద్రవ పరిమాణం ఎంత అంటే 21 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. మొత్తం టోటల్ మిక్చర్ అడిగితే ఇదే ఆన్సరు. ఒక్కోసారి మిక్చర్ అడగవచ్చు. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. టోటల్ మొత్తం మిశ్రమం ఎంత అంటే 36 లీటర్లు. ఇక్కడ ఏ ద్రవ పరిమాణం అన్నాడు కాబట్టి ఎంత అంటే ఏ ద్రవ పరిమాణము 21 లీటర్సు. ఇది మెథడ్ 1. సెకండ్ మెథడ్లో చూడండి మెథడ్ 2. బెస్ట్ మెథడు చూడండి. ఫస్ట్ రేషియో ఏ విధంగా ఉంది మనకి? చూడండి ఫస్ట్ రేషియో ఎలా ఉంది? 7:5 7:9. సో ఇది A:B 7:5 ఉంది, 7:9 ఉంది. మనకి 9 లీటర్స్. సో 7:5 రాయొచ్చు అంటే ఇంకా 7/12 × K ఈక్వల్ టు చూడండి దీన్ని 7:5 రాస్తున్నానంటే 7
7 రాయాలి బై 7 + 5 12, 7 + 5 12 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది రాసుకోవాలి 7 + 7 + 9 అంటే 16. సో 7కి 7 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నుంచి k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 12/16. 12/16 అంటే 4 3s are 4 4s are 3/4 వస్తుంది. 3/4 అంటే 4 భాగాల్లో 3 రీప్లేస్ అయినాయి. అంటే రీప్లేస్ ఎంత అయినట్టు 1/4 అయినట్టు. రీప్లేస్ ఏమైనట్టు 1/4. రీప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఈ ఒక పార్ట్ వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో అది 9 లీటర్సు. ఒక పార్ట్ వాల్యూ 9 లీటర్సు. 4 పార్ట్స్ వాల్యూ అంటే 36 లీటర్సు. 36 లీటర్సు. సో ఇది మొత్తం టోటల్ మిక్చర్. ఇది ఈ 36 లీటర్లు అనేది ఏంది టోటల్ మిక్చరు. మళ్ళీ దీన్ని ఏబీలకి డివైడ్ చేస్తే A/Bకి డివైడ్ చేస్తే ఏ రేషియోలో డివైడ్ చేయాలి మనం 7:5 రేషియోలో డివైడ్ చేయాలి. 7:5 నిష్పత్తిలో డివైడ్ చేయాలి. సో 7 + 5 అంటే 12 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 36. 12 పార్ట్స్ వాల్యూ 36. 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే సో 12 3s are 36. 7 3s are ఎంత అంటే 21. సో ఆన్సర్ ఏంటంటే 21 లీటర్స్. ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. నౌ విల్ డిస్కస్ అనదర్ ఇంకో బెస్ట్ మెథడ్ డిస్కస్ చేద్దాం. మూడవ మెథడ్ 3. సో ఏ ద్రవము బి ద్రవము ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే A/B 7:5 నిష్పత్తిలో 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుండో 9 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి 9 లీటర్ల బి ద్రవాన్ని కలుపుతున్నాడు. అప్పుడు రేషియో ఏ విధంగా మారిందంటే మనకి 7:9గా మారింది. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది మొత్తం మిశ్రమంలో నుంచి 9 లీటర్ల మిక్చర్ తీసి 9 లీటర్ల బి ద్రవాన్ని కలిపిండు. అంటే మిక్చర్ యొక్క క్వాంటిటీలో ఎలాంటి మార్పు లేదు. మరి మిక్చర్ యొక్క క్వాంటిటీలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి బ్యాలెన్స్ చేద్దాం. ఇంకో 7 + 5 ఇది ఎంత ఉందంటే 12 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7 + 9 అంటే 16 ఉంది. మరి మిక్చర్లో ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. కానీ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 16 ఉంది. ఏం చేయాలి మనం? బ్యాలెన్స్ రేషియో మర్జ్ చేయాలి. దీన్ని ఇంటూ 4 చేద్దాం. 12 4s are 48. 16 3s are 48. సో ఇప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుతుంది. దీన్ని 4 మల్టిప్లై బై 4 చేస్తున్నాం. సో 4 7s are 21. 4 7s are 28. సో 4 5s are 20. నెక్స్ట్ దీన్ని ఎంత మల్టిప్లై చేస్తున్నాం? 3తోనే. 3 7s are 21. సో 3 9s are 27. చూడండి, ఇది ఏ, ఇది బి. మనం ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి 7 తగ్గుతుంది. ఎంత డిక్రీజ్ అయింది? 7 తగ్గింది. ఇక్కడ మనకి 7 పెరిగింది. మరి ఆ 7 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. ఎందుకు మార్పు వచ్చింది? బి ఎందుకు పెరిగింది? మిక్చర్ని మనకి 9 లీటర్లు తీసేసిండు, బి ద్రవాన్ని 9 లీటర్లు కలిపిండు. కాబట్టి 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9. సో ఇప్పుడు మనకి 28 పార్ట్స్ వాల్యూ. సో 28 పార్ట్స్ వాల్యూ చూడండి. 7 × 4 28, 9 × 4 36. ఈ 36 అనేది టోటల్ మిక్చర్ అవుతుంది. సో టోటల్ మిక్చర్ వచ్చేసి మనకి 36. దీన్ని ఏబీలకి డివైడ్ చేస్తే ఏకి 7 పార్ట్స్, బికి 5 పార్ట్స్, మొత్తం 12 పార్ట్స్. ఏకి ఎన్ని పార్ట్స్? 7. బికి ఎన్ని పార్ట్స్? 5. 7 + 5 అంటే 12. 12 3s are 36 కాబట్టి 7 3s are ఎంత అంటే 21 లీటర్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ప్రతి ఎగ్జామ్లో రిపీట్గా అడుగుతున్నాడు. 3 మెథడ్స్ మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యే మెథడు
ఫస్ట్ మెథడ్ అయితే మీ కాన్సెప్ట్ మనం స్టార్టింగ్లో చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఫస్ట్ మెథడ్ ఎవరికైనా అర్థమవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సెకండ్ మెథడ్ ఈజ్ ఆల్సో బెస్ట్ మెథడ్. నెక్స్ట్, gold is 19 times as heavy as water and copper is 9 times as heavy as water. Find the ratio in which these two metals be mixed so that the mixture 15 times as heavy as water. బంగారం నీటి కంటే 19 రెట్లు బరువైనది మరియు రాగి నీటి కంటే 9 రెట్లు బరువైనది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినా ఏర్పడి మిశ్రమలోహం నీటి కంటే 15 రెట్లు బరువైనది. నీటి కంటే 15 రెట్లు బరువైనది. ఇక్కడ చూడండి, గోల్డ్ ఇచ్చిండు, బంగారము, కాపరు. సో గోల్డ్ ఎన్ని టైమ్స్ అంట? 19 టైమ్స్ అంట. నెక్స్ట్ కాపర్ వచ్చేసి 9 టైమ్స్. సో ఆ రెండింటి మిక్స్ చేసినప్పుడు వచ్చినటువంటి మిక్చరు ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉందంటే 15 టైమ్స్. అది మిడిల్లో రాయాలి. సో ఎలిగేషన్ మెథడ్ అంటాను దీన్నే. సో డిఫరెంట్ 19కి 15 డిఫరెంట్ 4. సో 15కి 9కి డిఫరెంట్ వచ్చేసి 6. సో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s are 2 2s are. సో ఆన్సర్ ఎంత అంటే 3:2. 3:2. ఇది మిక్చర్ బేస్డ్ ప్రాబ్లమ్స్.